అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం కలిగింది. దానిని మెల్లగా బయట పెట్టాడు. ఓ కృష్ణ, నీవు పుట్టింది పెరిగింది నాకు తెలుసు, అందరికీ తెలుసు. నీవు ఈ కాలం నాటి వాడివి. మరి సూర్యుడు, ఆయన కుమారుడు చాలా పురాతనుడు. ఈ కాలంలో పుట్టిన నీవు ఎప్పుడో పుట్టిన సూర్యునికి ఈ యోగమును ఉపదేశించడం ఎలా సాధ్యమైంది? కొంచెం వివరించు అని అడిగాడు. ఇటువంటి సందేహము సహజంగా ఎవరికైనా వస్తుంది. ఎవరైనా మన దగ్గరికి వచ్చి నువ్వు చాలా గొప్పవాడివి, మీ తాతగారు మీ ముత్తాతగారు నీ గురించి చాలా గొప్పగా చెబుతుంటారు అని అన్నారనుకోండి, లేదా నేను చాలా తెలివికల వాడిని, మా తాతకు ముత్తాతకు కూడా సలహాలు ఇచ్చేవాడిని అని ఎవరన్నా అన్నారనుకోండి, మనం నవ్వుకుంటాము. ఎందుకంటే నా ముత్తాత కాలంలో నేను ఉండే అవకాశమే లేదు, నాకు మా తాతగారే సరిగా తెలియదు, మరి ముత్తాత నా గురించి గొప్పగా చెప్పడం ఏమిటి? అలాగే వాడికి కూడా వాడి తాతగారే సరిగా తెలియదు, ఇంకా ముత్తాత సలహాలు ఇవ్వడం ఏమిటి? ఈ సందేహము చాలా సహజము. అటువంటి సందేహమే అర్జునుడికి వచ్చింది. తన ఎదురుగా నిలబడి ఉన్న తన వయసు వాడైన శ్రీకృష్ణుడు సనాతనుడు అయిన సూర్యునికి ఈ యోగం గురించి చెప్పడం ఏమిటి హాస్యాస్పదం కాకపోతే అని అనుకున్నాడు అర్జునుడు. అదే ప్రశ్న అడిగేశాడు. అప్పుడు కృష్ణుడికి అర్జునుడికి ఆత్మతత్వమును ఉపదేశించాడు. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నీవు నేను ఈనాటి వాళ్ళము కాము. నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి. కానీ గడిచిపోయిన జన్మల గురించి నాకు తెలుసు, నీకు తెలియదు, అంతే తేడా. ఆత్మ జీవాత్మ రెండూ ఒకటే. ఆత్మ పరమాత్మ స్వరూపము. ఆత్మ దేహంలో ప్రవేశించగానే ఆ దేహంలో ఉన్న మనోబుద్ధి అహంకారములను బట్టి ప్రవర్తిస్తుంది. అదే మాయ. మాయతో కప్పబడిన ఆత్మ జీవాత్మగా పిలువబడుతుంది. పరమాత్మ ఆధీనంలో ఉన్న మాయ ఉంటుంది. మాయతో కప్పబడి ఉంటుంది జీవాత్మ. పరమాత్మ మాయను ఆధారంగా చేసుకొని ఎన్నో అవతారములను ధరిస్తాడు. పరమాత్మకు ఆయన ఇదివరకు ఎత్తిన జన్మలు అన్నీ బాగా తెలుసు. జీవాత్మకు పూర్వజన్మ జ్ఞానము ఉండదు. ఎందుకంటే జీవుడు మాయతో అజ్ఞానంతో కప్పబడి ఉంటాడు. కాబట్టి ఏ శరీరంలో ఉన్నాడో ఆ విషయములే జ్ఞాపకం ఉంటాయి, కానీ అంతకు ముందు జన్మలు గుర్తుండవు. పరమాత్మ తాను కోరుకున్న జన్మ ఎత్తగలడు. జీవుడు తన పురాకృత పాపపుణ్యాలను అనుసరించి మాత్రమే జన్మ ఎత్తగలడు. పరమాత్మకు స్వతంత్రత ఉంది, జీవాత్మకు లేదు. నిజానికి ప్రతి జీవికి కొన్ని కోట్ల జన్మలు గడిచిపోయాయి. ఎందరో తల్లులు తండ్రులు ఉన్నారు, కానీ ఏదీ గుర్తు ఉండదు. ప్రస్తుతం మనం మానవ జన్మలో ఉన్నాము. ఈ జన్మలో విషయాలే గుర్తుంటాయి. ఇంతకుముందు జన్మ విశేషములు గుర్తుండవు. పుట్టడం వేరు, అవతరించడం వేరు. పుట్టడంలో మనం ఇష్టం అంటూ ఏమీ ఉండదు. మన పూర్వ జన్మ వాసనను బట్టి వివిధములైన యోనులలో పుడుతూ ఉంటాము. కానీ పరమాత్మ అవతరిస్తాడు. తాను ఎక్కడ పుట్టాలో ఏమి చేయాలో తనకు తానుగా నిర్ణయించుకొని ఆ యోనిలో జన్మిస్తాడు. అవతరించడం పరమాత్మ ఇష్టం మేరకు జరుగుతూ ఉంటుంది. సాధారణ మానవుడికి ఆ స్వతంత్రత లేదు. మానవునికి తాను ఉన్న జన్మ గురించే తెలుసు. పరమాత్మకు అంతకుముందు ఎత్తిన అన్ని అవతారముల గురించి తెలుసు. అందుకే కృష్ణుడు అవతరించాడు, అర్జునుడు పుట్టాడు అని అంటారు. అవతార పురుషుడైన కృష్ణుడికి తాను ఇంతకుముందు ఎత్తిన అన్ని జన్మల గురించి క్షుణ్ణంగా తెలుసు. కానీ అర్జునుడు సామాన్య మానవుడు కాబట్టి కేవలం అర్జునుడిగా పుట్టిన జన్మ గురించి మాత్రమే తెలుసు. అంతకుముందు జన్మల గురించి అర్జునుడికి తెలియదు. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే పరమాత్మ అవతరించడానికి కారణము లోక కళ్యాణము, ధర్మ సంస్థాపన. జీవాత్మ దేహం పొందడానికి అంటే జన్మించడానికి కారణము అతని ప్రారబ్ధ కర్మ. ఆ కర్మలు అనుభవించడానికే జన్మిస్తాడు. పరమాత్మ తాను ఇష్టం వచ్చిన రూపంలో ఇష్టం వచ్చిన చోట జన్మించగలడు. కానీ జీవాత్మ తన ప్రారబ్ధ కర్మలను అనుసరించి ఎక్కడ జన్మించాలని ఉంటే ఆ దేహము పొందుతాడు. పరమాత్మ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఈ ప్రాపంచిక విషయములు ఏవి అంటవు. కేవలం సాక్షిగా చూస్తుంటాడు. కానీ జీవాత్మ దేహం ధరించిన తర్వాత ప్రాపంచిక విషయాలలో సంసారంలో కూరుకుపోతాడు. ఇదే అవతారానికి జన్మించడానికి ఉన్న భేదము. అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. నేను ఈ అనంత విశ్వమునకు అధిపతిని. నాకు పుట్టుక లేదు, చావు లేదు. ఈ ప్రకృతి నా స్వాధీనంలో ఉంది. అయినా నా మాయాశక్తితో నేను పుడుతున్నాను, మరణిస్తున్నాను. ఇంతకుముందు శ్లోకంలో నాకు కూడా ఎన్నో జన్మలు గడిచాయి అని కృష్ణుడు తన గురించి తాను చెప్పుకున్నాడు. దానిని గురించి వివరిస్తున్నాడు. నాకు పుట్టుక లేదు, నాకు చావు లేదు. నేను అందరికీ ఈశ్వరుడను. నేను ఎవరి ఆధీనంలో లేను. ప్రకృతి నా అధీనంలో ఉంది. మాయ నా అధీనంలో ఉంది. నా మాయతో నేను నాకు కావలసిన చోట కావలసిన విధంగా అవతరిస్తుంటాను అని స్పష్టంగా చెప్పాడు పరమాత్మ. దీని వలన మనం తెలుసుకోవలసినది, మన పుట్టుక చావు మన చేతుల్లో లేవు. పరమాత్మకు మన మాదిరి పుట్టుక చావు లేదు. వయసుతో వచ్చే మార్పులు లేవు. ఆయన ఇష్టం వచ్చినట్టు పుడతాడు. ఇష్టం వచ్చిన పని అయిపోగానే వెళ్ళిపోతాడు. మనకు ఆ స్వతంత్రం లేదు. మన చావు పుట్టుకలు మన ప్రారబ్ధాన్ని బట్టి వస్తున్నాయి. ఇదే ఆయనకు మనకు ఉన్న తేడా, నరనారాయణులకు ఉన్న తేడా. కాబట్టి శ్రీకృష్ణుడు వసుదేవుని కుమారుడు. నందుని ఇంట్లో పెరిగాడు. గోపికలతో రాసలీలలు చేశాడు. 8 మందిని పెళ్లి చేసుకున్నాడు అని మాత్రమే మనం తెలుసుకుంటాము. కానీ శ్రీకృష్ణుడు జగద్గురువు. వేదములు, ఉపనిషత్తులు, యోగ విద్య సారమంతా భగవద్గీతగా మనకు బోధించాడు అని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆయన చేసిన మహిమలు, లీలలు కాదు. ఇక్కడ మరొక విషయం గురించి చెప్పారు. ప్రకృతిం స్వామధిష్ఠాయ అంటే ప్రకృతి అంటే మాయ నా అధీనంలో ఉంది. సాధారణంగా దొంగ పోలీసు అధీనంలో ఉంటాడు. అందుకని పోలీసులు దొంగకు ఇటు అటు ఉండి పట్టుకొని తీసుకెళ్తారు. అదే ఒక ముఖ్యమంత్రి చుట్టూ పోలీసులు ఉంటారు అంటే ఆయన గొప్ప దొంగ అని కాదు. ఆ పోలీసులు అందరూ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటారు. అలాగే మనమందరము మాయ ఆధీనంలో ఉన్నాము. కానీ మాయ పరమాత్మ ఆధీనంలో ఉంది, అంతే తేడా. కాబట్టి మనం మాయ ఆధీనంలో ఉండి పుడుతూ చేస్తూ ఉంటాము. కానీ పరమాత్మ మాయను తన ఆధీనంలో ఉంచుకుని తన ఇష్టం వచ్చిన చోట ఇష్టమైన రూపంలో అవతరిస్తుంటాడు. మరి ఈ పరమాత్మకు వేరే పని లేదా? ఎందుకు అవతరిస్తున్నాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని మనకు సందేహం రావచ్చు. దానికి సమాధానమే రాబోయే శ్లోకం.